దేవుని వాక్యం దేనితో పోల్చబడింది? అద్దము. అద్దం ప్రతి ఇంటిలో ఉంటుంది. అద్దం లేకపోతే అసలు నేను ఎట్లా ఉన్నానో, నా మొహం ఎట్లుందో తెలియదు. అద్దం అదే లేవగానే అద్దం ముందుకు వెళ్తా, మొహం కడుకోగానే అద్దం ముందుకు వెళ్తా. ఎందుకు వెళ్తాము? సరి చూసుకోవడానికి, సరి చేసుకోవడానికి. మొహము సరి చూసుకోవడానికి, మొహాన్ని ఎన్ని అద్దం ముందుకు వెళ్తానండి? మొహాన్ని సరి చూసుకోవడానికి, సరి చేసుకోవడానికి. జుట్టు చెరిగితే నీట్గా అనుకోవడానికి, మొహం ఏమో దుమ్ము ఏదైనా ఉంటే తుడుచుకోవాలి. నీట్గా అందంగా తయారవడానికి అద్దం ముందుకు వెళ్తారు. శరీర అందం కొరకు అందం ముందుకు వెళ్తారు. మరి నీ ఆత్మీయ అందం కొరకు దేవుని వాక్యం ముందుకు వెళ్ళాలి కదా. హల్లెలూయా. రోజుకి ఎన్నిసార్లు అర్థం చూస్తారు నేను? చెప్పండి. పొద్దున సాయంత్రమా, లేకపోతే రోజుకి 4 సార్లు? ఎన్నిసార్లు మీరు అర్థం ముందుకు వెళ్తారు? 2 సార్లు, కొన్ని 3 సార్లు, 4 సార్లు, లెక్కలేని సార్లు? పొద్దున సాయంత్రం అద్దం ముందే ఉంటారా? అద్దం ముందుకు నువ్వు ఎన్నిసార్లు వెళ్తున్నావో నీ శరీరాన్ని చూసుకోవడానికి, మరి నీ ఆత్మీయ జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితంలో లోపంలో సరి చేసుకోవడానికి ఎన్నిసార్లు దేవుని వాక్యం అనే అద్దం ముందుకు వెళ్తున్నాము? హల్లెలూయా. శరీర అద్దం ముందుకు ఈ అందాన్ని చూసుకోవడానికి అంటే మన ఆత్మీయ అందం కొరకు బైబిల్ ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. బైబిల్ ముందుకు ఎన్నిసార్లు వెళ్తాం? పొద్దున్న నుండి సాయంత్రం దాకా అద్దము. ఎటుపోయిన అద్దానికి పోతారు, ఇటు చూస్తుంటారు. ఎటుపోయిన అద్దం ముందు పోతారు, ఇటు చూస్తారు, ఇటు వస్తారు. ఎటుపోయిన అద్దం ముందు చూస్తుంటారు, ఇట్లా అనుకుంటుంటారు, ఇట్లా వస్తుంటారు. ఆ ముందు కూడా ఇలా అద్దరు. ఎటుపోయినా అటు చూసి అద్దం. నువ్వు అద్దమును ప్రేమిస్తున్నావు, నీ శరీరాన్ని సరి చూసుకోవడానికి, సరి చేసుకోవడానికి. మరి నీ ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవడానికి, సరి చూసుకోవడానికి దేవుని వాక్యం అనే అద్దం ముందుకు రోజులో ఎన్నిసార్లు వెళ్తున్నావు? ఎన్నిసార్లు దేవుని వాక్యం ముందుకు, బైబిల్ ముందుకు వెళ్తున్నాం, బైబిల్ తెలుస్తున్నాం. ఆదివారం నుండి ఆదివారం వరకు బైబిల్ మోటబడి ఉంటుందా? ఆదివారం నాడు దొరికి తీసుకొని వస్తున్నావా? నీ శరీరం దుమ్ముతో నీ ఆత్మీయ జీవితం దుమ్ముతో నిండిపోతుంది, చెత్తతో నిండిపోతుంది. కళ్ళలో ఎన్ని ఊసులు ఉన్నాయో నీ ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ దగ్గర నీ కళ్ళకి ఎన్ని ఊసులు ఉన్నాయో, నీ డ్యూటీ అంతా చేరిపోయింది. నీ ఆత్మీయ అంతరంగ పురుషులు చూస్తున్నావా? వాక్యములోనికి వెళ్తేనే, బైబిల్ తెరిస్తేనే దేవుని వాక్యము అర్థంతో పోల్చబడింది. వాక్యం అనే అర్థం ముందుకు వస్తేనే నీ ఆత్మీయ జీవితం, నీ ఆత్మీయ రూపము పుష్టిగా ఉందా, పుష్టిగా ఉందా, కృషించిపోయిందా, అట్లా ఉందా నీకు తెలుస్తుంది. నీ లోపములను సరిచేసి నేను బాగు చేసేది, నేను అందంగా తీర్చిదిద్దేది, నీ ఆత్మీయ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దేది బైబిల్ అనే అర్థం. శరీరాన్ని సరి చూసుకోవడానికి ఫిజికల్ గా మనం అద్దం దగ్గరికి, మిర్రర్ దగ్గరికి అట్లా వెళ్తామో, ఆత్మను సరి చేసుకోవడానికి తప్పకుండా మనం బైబిల్ అనే అద్దం దగ్గరికి మనం తప్పక వెళ్ళవలసిన వారు అయినాము. ఇక్కడ నుండి మేము గుర్తు పెట్టుకోవాలి, అద్దం దగ్గరికి వెళ్ళిన ఎన్నిసార్లు వెళ్తున్నావో అన్నిసార్లు బైబిల్ దగ్గరికి వెళ్తున్నావా నేను పరిశీలిస్తాను. అద్దం దగ్గరికి వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు, బైబిల్ దగ్గరికి వెళ్ళట్లేదు ఎందుకు అని అడుగుతున్నాను. అర్థమైందా? అద్దం ముందుకు వెళ్ళండి. అఫ్కోర్స్ అందరూ అద్దం దగ్గరికి వెళ్తారు, అద్దుకోవడానికి, మొహం తుడుచుకోవడానికి, చూసుకోవడానికి. ఈ శరీరం సరిగా అందంగా కనబడాలి, ఉండాలి. అద్దం ముందుకు వెళ్ళు. బైబిల్ దగ్గరికి ఎందుకు వెళ్తలేదు? బైబిల్ ఎందుకు ఓపెన్ చేయట్లేదు? బైబిల్ ఓపెన్ చేసి ఎందుకు అందులో నుంచి 1-2 అధ్యాయాలు, 3 అధ్యాయాలు రోజులో దినంలో చదవట్లేదు? 4 వాక్యాలు ఎందుకు చదవట్లేదు? 4 సార్లు అర్థం చూసినప్పుడు 4 సార్లు బైబిల్ తెలిసి 4 వాక్యాలు ఎందుకు చదవట్లేదు? నీ ఆత్మను మెరుగుపరిచేది, నీ ఆత్మీయ జీవితాన్ని అందంగా మార్చేది వాక్యం అనే అర్థము. హల్లెలూయా. అనిపిస్తున్నాను రోజులో ఒకసారి కూడా బైబిల్ తిరగట్లేదు. పొద్దున్నో, మధ్యాహ్నమో, సాయంత్రమో, రాత్రో బైబిల్ కూడా తెరిచి ఆత్మీయ జీవితం ఎట్లా ఉందో చూసుకుంటానని అనిపిస్తుందా మీకు? అసలు ఎంతమందికి అనిపించిందమ్మా? ఇంత చెప్పిన రోజు అద్దం దగ్గరికి వెళ్తున్నాను, నీట్గా ఉన్నానా లేదా చూసుకోవాలి. కానీ ఈ వాక్యం ప్రకారం బైబిల్ దగ్గరికి వెళ్ళట్లేదు. ఇక్కడ నుంచి అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు బైబిల్ గుర్తుకు రావాలి. బైబిల్ దగ్గరికి ఉదయమో, మధ్యాహ్నమో, సాయంత్రమో, రాత్రిలో బైబిల్ ఓపెన్ చేసి కొంత వాక్యం చదివి
నా లోపం, నా ఆత్మీయ అందం ఎట్లా ఉందో ఒకసారి చూసుకుంటాను అనే ఆలోచన ఎంతమందికి ఉంది? అదే నేను చేసి అడుగుతాను, ఎంతమందికి ఉందా? ఆశ ఉందా? బైబుల్ తెరిచిన ఆత్మీయ అందాన్ని చూసుకుంటాను, లోపములు సరి చేసుకుంటానని మీరు అనుకుంటే మీ జీవితం మారిపోతుంది. హల్లెలూయా. మీరు తీర్మానం చేసి మీరు బైబుల్ తెరిచి అక్కడ మీ ఆత్మీయ అందం ఎట్లా ఉంది అని మీరు చూసుకుంటే మీ జీవితం మారిపోతుంది. నేను ఏం తీర్మానం చేయను, నేను వస్తాను, కూర్చుంటాను, ఆయన చెప్పేది చెప్తాను, నేను వింటాను, నేను పోతాను, నేను ఏం తీర్మానం చేసుకొని నేను ఇట్లనే ఉంటాను, నేను ఇట్లనే ఉంటాను, నన్ను ఎవడేం చేయలేడు అంటే ఎవరేం చేయలేరు. నిజమే, దేవుని వాక్యం నేను మార్చడానికే వస్తుంది. మన జీవితాలను మార్చడానికి, మనలో ఉన్న లోపాలను ఎత్తిపెట్టి సరి చేయడానికే దేవుని వాక్యం అని అర్థం ఉన్నది. హల్లెలూయా. శరీర అందం కొరకు అందం ముందుకు ఎట్లా వెళ్తామో ఆత్మీయ అందం కొరకు దేవుని వాక్యం ముందుకు